హైదరాబాద్ సోమాజిగూడ హెచ్పీ పెట్రోల్ పంప్ అవుట్లెట్ లో నీళ్లు కలిపిన పెట్రోల్ వాహనదారులకు చుక్కలు చూపించింది. బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాక వాహనాలు మొరాయించాయి. దీంతో వాహనదారులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. వాహనాలు నాశనమయ్యాయని, రిపేర్ల కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బంక్ లో పెట్రోల్ పోసుకున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాహనాల ఇంజన్లు మొరాయిస్తే మాకేంటి సంబంధమని మేనేజర్ సమాధానం ఇవ్వడంతో పెట్రోల్ పోయించుకున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు కలిపిన పెట్రోల్ పోసిన బంకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. क्या करें कितना मुश्किल ये पंप को आए थे हम लोग एचपी गवर्नमेंट आउटलेट पंप है बोल के रेगुलर पेट्रोल यहीं डलाते और तुम रात में भी गाड़ी में पेट्रोल डलाए उसके 10-15 मिनट एनटीआर गार्डन करने तक गाड़ी के बाद गाड़ी एकदम मिस हो गया। उसके बाद सीएनजी भी है गाड़ी में तो सीएनजी पे शिफ्ट करके गाड़ी घर तक पहुंचा दी है। गाड़ी पहुंचाने के बाद नेक्स्ट डे काम पे निकलने के टाइम गाड़ी स्टार्ट करा तो गाड़ी स्टार्ट ही नहीं हुआ तो टोइंग बेल्ट पे गाड़ी सीधा सर्विस सेंटर को भिजा के गाड़ी चेक कराया तो फ्यूल पंप खोल के जो है सो लोग चेक करे तो पेट्रोल के साथ पानी है उसमें। वो वीडियो रिकॉर्डिंग्स है वो रिकॉर्डिंग्स ले लेके इधर आया तो लोग उनका गारंटी नहीं है गाड़ी का जो सर्विसिंग होता है वो सर्विसिंग करा दे तो बोल के बोल रहे। बाकी वो सर्विसिंग के बाद अगर 2 महीने 3 महीने के बाद कुछ भी इंजन रिलेटेड कुछ भी अगर रेस्पॉन्सिबिलिटी है तो ये लोग उठाने रेडी नहीं है। आपको फोन पे कोई उनका मैनेजर बात करा फोन पे नाम नहीं मालूम मेरे को। बाकी उनके सुपरवाइजर से कोई मेन इंचार्ज है नहीं है पंप पे बात करने कोई सुपरवाइजर ही बात कर रहे थे कुछ भी नहीं। गाड़ी का मेरे को या तो जेन्युइन सर्विसिंग होना रिपेयर होना फिर बाद में फ्यूचर में प्रॉब्लम नहीं है जैसा होना या सीधा सीधा जो है सो लीगल एक्शन लेके जो है सो नई गाड़ी का जो होता वो बात कर। 2010 रुपीज का पेट्रोल डलाया गाड़ी में। कितना पानी आया? अब वो शोरूम वाले टैली करके पूरा बोल रहे अभी खोल के वो आया तो पूरा एक बार डिटेल्स में शेयर करता हूँ। కల్తీ పెట్రోల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కల్తీ అయిపోతుంది, ఇప్పుడు పెట్రోల్ ని కూడా కల్తీ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి సాగుతుంది, ఎలా గుర్తించారు వాళ్ళు అసలు? వాస్తవానికి ప్రస్తుతం వెలుగులోకి వచ్చినటువంటి ఈ కల్తీ పెట్రోల్ ఇన్సిడెంట్ కు సంబంధించి రీసెంట్ గానే సోమాజిగూడలోని రాజ్ భవన్ కు అతి సమీపంలోనే ఈ యొక్క పెట్రోల్ బంక్ ను ఓపెన్ చేయడం జరిగింది. హెచ్పీ పెట్రోల్ బంక్ లో ఉదయం నుంచి ప్రయాణికులు తమ వాహనాలను తీసుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నటువంటి సందర్భంలో వాహనాలకి పెట్రోల్ కొట్టించిన తర్వాత వాహనాలు ఎక్కడికెక్కడే మొరాయించి ముందుకు కదలనటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే దీని అంతటికి కారణం ఏంటని ఆరా తీసినప్పుడు ఆ పెట్రోల్ లో కల్తీ ఉన్న కారణంగానే వాహనాలు ఇలా మొరాయిస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ కల్తీ చేయడం కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తిందని చెప్పిన విషయాన్ని గ్రహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వాహనదారులు నిలదీసినటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చేతులు ఎత్తేయడంతో వాహనదారులు మేనేజర్ ను పిలిపించి మేనేజర్ ను అడిగారు. అయితే మేనేజర్ సైతం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి పెట్రోల్ డీజిల్ లో కల్తీ కలవడానికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వడంతో వాహనదారులు కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలోనే తను వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడికి ఏ వాహనాలు అయితే ముందుకు కదలకుండా మొరాయించడం జరిగిందో వాటికి సంబంధించి కొత్త సర్వీసింగ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మనకంటున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటీవల ఏర్పాటు చేయబడినటువంటి యొక్క హెచ్పీ పెట్రోల్ బంక్ అనేది అవుట్లెట్ ప్రధానంగా కేంద్ర సంస్థల కేంద్ర సమక్షంలో నడపబడుతున్నటువంటి పెట్రోల్ బంక్ గా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నగరంలో మరొకసారి కల్తీ పెట్రోల్ డీజిల్ వ్యవహారం అనేది వెలుగులోకి రావడంతో వాహనదారులు నిరంతరం సిటీ నగర వ్యాప్తంగా ప్రయాణాలు చేసేటువంటి వాహనదారులు ఇటువంటి కల్తీ పెట్రోల్ కు సంబంధించి కల్తీ డీజిల్ ను ఇలా వాహనదారులకు అందిస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.